చందమామ కథ. వెల్లుల్లి వాసన. అనగనగా ఒక రాజు. ఆయన ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలిస్తూ ఉండేవాడు. అందుచేత రాజు పైన అందరికీ భక్తి, గౌరవం ఎంతగానో ఉండేవి. ఆ రాజు పరిపాలన చేసే పద్ధతి చాలా చక్కగా ఉండడం చేత ప్రజలెంతో సుఖంగా ఉండేవారు. దేశ దేశాలు తిరిగి వచ్చే సాధువులను, యాత్రలు సేవించుకుని వచ్చే పుణ్యాత్ములను ఆదరించడం అంటే ఆ రాజుకు అమితమైన ఆసక్తి. అటువంటి వారెవరైనా వచ్చినట్టయితే అదే పనిగా వారితో సంభాషిస్తూ చర్చలు జరుపుతూ లోక చరిత్ర తెలుసుకునేవాడు. వివిధ దేశాల్లోని మంచి మంచి విషయాలను ఈ విధంగా తెలుసుకుని వాటినన్నింటినీ తన రాజ్యంలో అమలు చేసేవాడు. అందుచేత ఆయన పరిపాలన ప్రజలకు సౌఖ్యంగా ఉండి ఆ రాజ్యం రామరాజ్యం అనిపించుకుంటున్నది. అయితే ఆ రాజ్యానికి చీడపురుగులాగా రాజు దగ్గర కుటిలుడైన ఒక మంత్రి ఉండేవాడు. అతనికి డబ్బు ఖర్చు అంటే గిట్టదు. అందులోనూ సాధువులంటే అసలేమంట. సాధువులనగా దేశదిమ్మురులైన సోమరిపోతులని, వాళ్ళను ఆదరించటం మహాపాపమని అతని ఉద్దేశం. ఇలా ఉండగా ఒక రోజున ఒక స్వామి ఈ రాజ్యానికి వచ్చాడు. రాజు ఈ స్వామిని ఆహ్వానించి తీసుకువచ్చి ఆయన వల్ల లోక జ్ఞానాన్నిచ్చే విషయాలు ఎన్నో విన్నాడు. 10 రోజులు 15 రోజులైనా ఆ స్వామి చెప్పే కొత్త విషయాలకు అంతూ పొంతూ లేకుండా ఉంది. అప్పుడు రాజు, స్వామి, మీరు కొంతకాలం మా ఆస్థానంలో ఉండి మాకు జ్ఞానబోధ చేసి తరుణోపాయం చూపించండి అని కోరాడు. అందుకు స్వామి కూడా ఒప్పుకున్నాడు. ఈ స్వామి వచ్చినప్పటి నుంచి రాజుకు పరమార్థ చింతన ఎక్కువైపోతున్నది. ఇది చూసి మంత్రికి స్వామి పైన చెప్పలేని ద్వేషం కలిగింది. తన బుద్ధిబలం వల్ల ఏదైనా ఉపాయం చేసి స్వామికి ఆస్థానంలోంచి ఉద్వాసన చెప్పించాలని నిశ్చయించుకున్నాడు. ఈ సంకల్పంతో రాజు ఒంటిపాటుగా ఉన్నప్పుడల్లా అతను చూసి స్వామిని గురించి విరుగుడు మాటలు చెప్పనారంభించాడు. అప్పుడు రాజు, సాధువుల సంగతి నీకు తెలియదు. వారు భూలోకంలో సంచారం చేసే దైవ స్వరూపులు. వారి జ్ఞానబోధ వల్లనే మానవ జాతికి ముక్తి మార్గం తెలుస్తుంది అని మంత్రిని మందలించేవాడు. కాని మంత్రి పట్టు విడవక స్వామిని గురించి ప్రతికూలంగా రాజుకు నూరిపోస్తూనే ఉన్నాడు. మంత్రి ఎంత చెప్పినా అంతకంతకు రాజుకు స్వామి పైన గౌరవం హెచ్చుతున్నదే గాని కొంచెమైనా తగ్గలేదు. చివరకు ఒకనాడు స్వామి ఒంటరిగా ఉండడం కనిపెట్టి మంత్రి అతి వినయం నటించి ఆయనను తన ఇంటికి భోజనానికి రమ్మని పిలిచాడు. స్వామి అంగీకరించి మంత్రి ఇంటికి వెళ్ళాడు. భోజన సమయమైంది. వడ్డనంతా జరిగిన తర్వాత మంత్రి, స్వామి, పదార్థాల్లో వెల్లుల్లి వేసుకోవడం మా దేశాచారం. గురువులకు, పెద్దలకు విందు చేసేటప్పుడు తప్పక ఉపయోగించాలి. తమకేమీ అభ్యంతరం ఉండదనుకుంటాను అనే వరకు అభ్యంతరం లేదు అన్నాడు స్వామి. మంత్రి మాత్రం ఏదో సాకు చెప్పి స్వామివారితో పాటు భోజనానికి కూర్చోవడం తప్పించుకున్నాడు. స్వామి భోజనానికి కూర్చోగానే మంత్రి కోటకు వెళ్లి, రాజా, సాధువులంటే వంచకులని నేనెంత చెప్పినా మీరు నమ్మకపోతిరి. ఇప్పుడు మహానుభావుడని మీరు భ్రమపడుతున్న స్వామి పరమ దొంగ. వారికి నీతి నియమం లేదు. జిహ్వ కట్టి పెట్టుకోలేడు. నానాగడ్డి తింటాడు. కూడని ఆ నీచుణ్ణి మీరు పక్కన కూర్చోబెట్టుకుంటున్నారంటే లోకం నవ్విపోతున్నది. ఎందుకులేండి, నా మాట నిజమో కాదో తమరికే తెలుస్తుంది అని చెప్పేసి ఇంటికి వెళ్ళాడు. ఇంతలో స్వామి భోజనం చేయడం పూర్తయింది. ఆయనతో మంత్రి, స్వామి, ఒక్క సంగతి చెప్పడం మర్చిపోయాను. ఈ రోజు రాజుగారి జన్మదినం. ఆయనకు ఉల్లి వాసన గిట్టదు. వారితో మాట్లాడేటప్పుడు వాసన కొట్టకుండా చూసుకోండి అని సలహా చెప్పాడు. ఈ మాట వినగానే స్వామి నోరు బాగా కడుక్కొని మామూలుగానే కోటకు వెళ్ళాడు. కాని వెల్లుల్లి వాసన ఇంకా ఉన్నదేమో అని అనుమానం తీరక స్వామి రాజుకు దూరంగా కూర్చున్నాడు. రాజు పలకరించగా ఉల్లి వాసన కొడుతున్నదేమోనని జంకుతో మరోవైపు తిరిగి చూడసాగాడు. రాజు కోరినప్పటికీ స్వామి ఉన్నతాసనం మీద కూర్చోక దూరంగా తప్పుకునేసరికి రాజుకు మంత్రి మాటలపై నమ్మకం కలిగి స్వామి పరమ దుర్మార్గుడేనని తలంచాడు. ఇటువంటి దుర్మార్గుడికి మరణమే తగిన శిక్ష అని నిర్ణయించాడు. ఈ రాజు ఎవరైనా దుర్మార్గులను చంపించదలిస్తే ఒక చిత్రమైన ఏర్పాటున్నది. అదే రహస్య మందిరం. రాజు స్వయంగా చీటీ వ్రాసి ఎవరిని ఆ మందిరానికి పంపితే వారికి అక్కడ మరణశిక్ష విధింపబడుతుంది. చీటీలో చూసేవారికి బహుమతి ఇయ్యవలసింది అనే మాటలు కలిగి ఆశ కలుగుతుంది. తీరా మందిరంలో పోయేసరికి జరగవలసిన పని జరుగుతుంది. ఈ రహస్యం మంత్రికి కూడా తెలియదు. రాజు స్వామిని పిలిచి, మహాత్మా,
తమరు వచ్చి చాలా కాలమైంది. మిమ్మల్ని ఇక్కడనే మేము నిలిపివేసినట్టయితే మీ వల్ల ఉపదేశం పొందవలసిన శిష్యకోటికి అన్యాయం చేసినట్టవుతుంది. కనుక భక్తిపూర్వకంగా సమర్పించుకుంటున్న ఈ 1000 వరహాలు స్వీకరించండి అంటూ పత్రం చేతికిచ్చి రహస్య మందిరానికి వెళ్లి సొమ్ము తీసుకోండి అన్నాడు. ఈ సంగతులన్నీ గమనిస్తూ ఉన్న మంత్రి ఆ బహుమానము తానే కాజేద్దామన్న దురుద్దేశంతో స్వామిని దర్శించి, మహానుభావ, తమరేమిటి మందిరానికి వెళ్లడమేమిటి? మీరు శ్రమపడడం భావ్యం కాదు. తమరు మా ఇంటిలో నిశ్చింతగా కూర్చోండి. నేనిప్పుడే పోయి బహుమానపు సొమ్ము పట్టుకొచ్చి మీకు సమర్పించుకుంటాను అంటూ స్వామిని తన ఇంట్లో కూర్చోబెట్టి మంత్రి ఆ చీటీ తీసుకుని మందిరానికి చేరుకున్నాడు. రహస్య మందిరంలోని ఉద్యోగులు ఈ చీటీ చూసుకుంటూనే మంత్రిని మటుమాయం చేసేశారు. సాయంత్రమైనా మంత్రి రాకపోయేసరికి స్వామి అనుమానపడి రహస్య మందిరానికి వెళ్ళాడు. మాకు తెలియదు, రాజుగారిని కనుక్కోండి అన్నారు అక్కడి ఉద్యోగస్తులు. స్వామి మళ్లీ ప్రత్యక్షమయ్యేసరికి రాజు ఆశ్చర్యపోయాడు. తర్వాత స్వామి జరిగిన కథ చెప్పగా మంత్రి ఆడిన కపట నాటకం అంతా రాజుకి బోధపడి నిజానిజాలు తెలిసిపోయినాయి. అతను తగినట్టుగా పాపఫలం అనుభవించడంతో రాజుకు స్వామి బోధల యందు విశ్వాసం ఎక్కువై నాటి నుంచి ఆయనను గురుదేవునిగా తన ఆస్థానమందే శాశ్వతంగా నిలుపుకున్నాడు.